ఇటీవల గుంటూరులో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన కామెంట్స్ ఆ పార్టీ త్రీమన్ కమిటీ విచారణ జరుపుతోంది. టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు బోండా ఉమా. ముద్రగడ సంస్మరణ సభకు హాజరైనందుకు బోండా ఉమకు నోటీసులు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ముద్రగడ కాపు ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయిందని బోండా ఉమా కామెంట్ చేశారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా బోండా ఉమా చెప్పినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ఒక పెద్ద వ్యక్తి లేకపోతే కాపు ఉద్యమ నేత చనిపోయినప్పుడు సంఘీభావంగా వెళ్లడం చూస్తున్నాము బోండా ఉమా. ఆయన చేసిన కామెంట్స్ని ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ముందు వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? బిందు, బోండా ఉమా వ్యాఖ్యల కలకలం అన్నది తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకి పెరుగుతుంది. కొద్దిసేపటి కిందట తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ ముందు కూడా బోండా ఉమా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, కిలార్ రాజేష్ టీడీపీ జనరల్ సెక్రటరీ, ముగ్గురు నేతృత్వం త్రిసభ్య కమిటీ ముందు బోండా ఉమా హాజరయ్యారు. బోండా ఉమాని ఉద్దేశపూర్వకంగా కాపు ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో కాపు స్వరాన్ని, కాపు కులం గురించి మాట్లాడడానికి వీల్లేదన్నటువంటి ధోరణిలో బోండా ఉమాని టార్గెట్ చేసి ప్రత్యేకంగా ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారన్నటువంటి వాదన ఉంది. అదే విషయాన్ని అయితే బోండా ఉమా కూడా అంతే శబరణగా తన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నానన్న అంశాన్ని ఇప్పటికే మీడియాలో కూడా వెల్లడించారు. నేను ముద్రగడ సంస్మరణ సభలో ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, నేను మాట్లాడిందని కట్టుబడి ఉన్నాను, అదే విషయాన్ని వాస్తవాలే మాట్లాడాను, అదే విషయాన్ని ఆ కమిటీకి పార్టీకి కూడా నేను చెప్తానన్న అంశాన్ని చాలా స్పష్టంగా బోండా ఉమా మాట్లాడారు. సో ఇప్పుడు కమిటీ ముందు హాజరయ్యి కూడా అదే విషయాన్ని, ఎందుకంటే ఇక్కడ కేవలం ఉద్దేశపూర్వకంగానే బోండా ఉమాని కులం పేరుతో టార్గెట్ చేశారు. బోండా ఉమాని టార్గెట్ చేసి కాపులు ఎవరు ఇక్కడ కాపు స్వరం ఎత్తడానికి లేదు, కాపుల అంశాలపైన మాట్లాడడానికి లేదన్నటువంటి సంకేతం ఇవ్వాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా కనిపిస్తోంది. కాబట్టి దీన్ని ఆ కాపు సంఘాల నుండి ఇంకొక వైపు ఆ కేఆర్పిఎస్ కూడా తెలుగుదేశం పార్టీ కాపుల ఆత్మీయ సమావేశాలు పెట్టుకోకూడదా, ముద్రగడ సంస్మరణ సభలు పెట్టుకోకూడదా, దానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి అభ్యంతరం ఎలా తెలుస్తారంటూ కూడా కేఆర్పిఎస్ కూడా ప్రశ్నించింది. సో కాపుల అంశం అన్నది తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని, నారా లోకేష్ ని తీవ్రంగా కలవర పెడుతుంది. సో అందుకోసమే ఉద్దేశపూర్వకంగానే కాపుల గొంతు ఇక్కడ నొక్కాలన్న ఉద్దేశంతోనే ఉమాకు నోటీసులు ఇచ్చారన్నటువంటి వాదన కూడా. అంటే బోండా ఉమా కూడా గతంలో జ్యోతుల్ నెహ్రూ, వంగవీటి రాధా హాజరైనప్పుడు లేని అభ్యంతరం నేను హాజరైతే ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా ముద్రగడ కాపు ఉద్యమం వల్ల 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఓడిపోయింది అన్నది వాస్తవమే కదా, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉద్యమానికి సంబంధించి మేము చెప్పినా వెళ్ళలేదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దానికే కట్టుబడి ఉన్నాను, అదే విషయాన్ని వెల్లడిస్తామని కూడా చెప్పారు. సో త్రిసభ్య కమిటీ ముందు తన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేస్తా ఉన్నారు. సో దీనిపైన త్రిసభ్య కమిటీ ఏ నిర్ణయం తీసుకుందో వేచి చూడాలి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.